కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జి బుట్ట రేణుకమ్మను నిరుద్యోగి విద్యార్థి ప్రశ్నించాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బుట్ట రేణుకమ్మ పట్టణంలోని వార్డులలో ప్రచారంలో భాగంగా 3వ వార్డులో పర్యటిస్తుండగా అదే వార్డుకు చెందిన ఒక నిరుద్యోగి తన ఇంట్లోకి పిలిచి బుట్ట రేణుకమ్మను వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని, ప్రభుత్వం వెళ్లిపోయే ముందు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిందని, పరీక్షలు ఎప్పుడో చెప్పలేదని నిరుద్యోగి ప్రశ్నించగా బుట్ట రేణుకమ్మ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిందని తెలుపగా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని, గడిచిన 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిరుద్యోగి ప్రశ్నించాడు. అంటే 2,50,000 వాలంటీర్స్ తక్కువేలే, అది 5,000 పెద్ద కన్సిడర్ చేయకండి. బట్ 1,50,000 ఒక్కొక్కరికి 26,000 30,000 గవర్నమెంట్ జాబ్స్ అని చేశాడు. టీడీపీ గవర్నమెంట్ ఏం ఒక్క పని చేయలేదు, ఒక్కరికి ఉద్యోగం వేయలేదు. ఉద్యోగ వృత్తి ఇస్తానన్నది కూడా ఏం చేసింది, లాస్ట్ ఎలక్షన్స్ కి 3 నెలలు 2 నెలల ముందర 1,000 రూపాయలు, అది కూడా ఏమంది మీ అప్లికేషన్ అప్లై చేసుకునే దానికి ఫీజు కానీ వాడు ఏం చేయలేదు. కొంచెము